హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అర్షద్ బాషా. సో నేను ఒక 8 ఇయర్స్ నుంచి షీప్ అండ్ గోట్ ఫామ్ చేస్తున్నాను. ప్లస్ నాకు సపరేట్ జాబ్ కూడా ఉంది. జాబ్ చేసుకుంటూ ఇది చేస్తున్నా. ప్లస్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో మీకు షీప్ అండ్ గోట్ రిలవెంట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఎలా చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఆ డిసీజ్ ఎందువల్ల వస్తుంది అనేది అన్నీ ప్రతి ఒక్కటి చేశాను. స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మాత్రమే, కాల్స్కి నేను రెస్పాండ్ అవ్వనండి, సైలెంట్లో ఉంటుంది మొబైల్. కాల్స్కి నేను రెస్పాండ్ అవ్వను, వాట్సాప్కి పెట్టండి, నేను టైం ఉన్నప్పుడు చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. సో మెయిన్గా ఏంటంటే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లోకి వేరే చూస్తారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఒక 1 లక్ష రూపాయలు తెచ్చుకొని 2 లక్షల లాభం సంపాదిస్తాను. కానీ ఆ 2 లక్షలు సంపాదించడానికి 1 లక్ష మీద 2 లక్షలు నేను వెనకాల చాలా ఫెయిల్యూర్స్ అయ్యింటా. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న తర్వాతే నేను ఆ స్టేజ్కి వచ్చాను. ఎవరైనా ఫస్ట్ తెచ్చిన వెంటనే లాభాలు రావు. ఏ ఫీల్డ్లో అయినా మీరు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీకు లాభాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, ఫస్ట్ మనం దీనికి సూట్ అవుతామా లేదా, మనకు ప్యాషన్ ఉందా లేదా, ఈ బిజినెస్ నేను చేయబోతున్నానంటే దాని మీద నాకు మంచి ప్యాషన్ ఉండాలి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను ఇదే ఫీల్డ్లో నిలబడతా. అలా మేము నిలబడ్డాం, చాలా యానిమల్స్ చంపుకున్నాము. చంపుకోవడం కూడా ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేస్తాం అనమాట. ఏదో ఒక ఇంజెక్షన్ వర్కౌట్ కాకపోతుందా, మాకు యానిమల్ బతకపోతుందని లాస్ట్ వరకు ట్రై చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే మధ్యలోనే ఆగిపోతారు. అరే చనిపోతుంది, అమ్మేస్తే 2000 వస్తుంది, 10,000 తెచ్చి యానిమల్ పెట్టింటారు, మీరు 2000 వస్తుంది కట్టుకోకి అమ్మేస్తే అని చెప్పేసి మటన్ షాపులకు అమ్మేస్తారు. అది రాంగ్ స్టెప్. లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేయండి. చనిపోతే మనకు 10,000 ఎట్లా పోయేదే, ఆ 2000తో మనకు వచ్చేది ఏం లేదు. ఆ కాన్సెప్ట్ మీద చాలా మేము సఫర్ అయ్యాము. గోట్స్లో, షీప్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. చేసి ఫైనల్గా ఒక 4-5 యానిమల్ చనిపోయిన తర్వాత మాకు ట్రీట్మెంట్ తెలిసేది. అంత ఈజీగా తెలిసేది కాదు. చాలా సీనియర్ గోట్ ఫార్మర్స్ని వీళ్ళని కాంటాక్ట్ చేయడము, ట్రీట్మెంట్ తెలుసుకోవడం, ప్రాబ్లం ఏందని తెలుసుకోవడం, మేము సెల్ఫ్ స్టడీ చేయడం, ఇలా చేసి మేము నేర్చుకున్నాం. సో దాంట్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనే పాయింట్స్ మీద నేను ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగ్ అనేది పెడుతూ ఉంటాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు రండి, స్టార్ట్ చేసే ముందు ఒకసారి వినండి, అది మనకు వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోండి, మనకు సూట్ అవుతుందా లేదా, మనం అనుకుంటున్నాం ఏదో అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి రండి అనేసి నేను అందరినీ పిలుస్తాను అనమాట. అవేర్నెస్ ఇస్తాను, ఇలా ఉంటుంది, ఇలా ప్రాబ్లం వస్తుంది, ఇది రాకుండా ఉండంటే ఇలా చేయాలి అని చాలా వరకు నేను పాయింట్స్ అన్నీ కవర్ చేస్తాను అనమాట. అండ్ మేజర్గా మార్కెట్లో ఏంటంటే ఫీడింగ్ మీద చాలా నాలెడ్జ్ తక్కువ. ఏదో తెచ్చేస్తే మనకు తోట ఉంది, 40 ఎకరాల తోట ఉంది, మేసేస్తాయి పెరిగేస్తాయి అంటే ఒక 100 జీవాలకి 40 ఎకరాల తోట ఒక నెలలో కంప్లీట్ చేసేస్తాయి, మళ్ళీ ఏముండదు పెట్టడానికి. ఇలాంటివి తెలియక చాలామంది చేస్తున్నారు అనమాట. అండ్ న్యూట్రిషన్ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఇవి ఎందుకు ఇవ్వాలి, ఇవి ఇస్తే ఏంటి లాభం అనేది జీరో నాలెడ్జ్ ఉంది మార్కెట్లో. అండ్ డివార్మింగ్ అంటే కూడా చాలామందికి తెలీదు. డివార్మింగ్ చేసుకోవాలి, వ్యాక్సిన్స్ చేసుకోవాలి, తర్వాత న్యూట్రిషన్ కరెక్ట్ మెయింటైన్ చేసి ఫుడ్ బాగా పెడితే అనిమల్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. 1-2 10% మోర్టాలిటీ అనేది డిఫాల్ట్గా మనము కౌంట్ చేసుకుంటాం. 5%కి తగ్గించుకుంటే మనం సక్సెస్. పిల్లలు కానీ పెద్దవి కానీ మనం తెచ్చుకున్న తర్వాత ఎలాంటి పిల్లలు తెచ్చుకోవాలి, ఏ వయసు పిల్లలు తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత వాటికి ఎటువంటి కేర్ ఇవ్వాలి, వాటికి ఎటువంటి ఫుడ్ పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ ప్రోడక్ట్స్ నా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మార్కెట్ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి అన్నమాట. ఇవి నేను డిస్కౌంట్స్ చాలా తక్కువ ఇస్తాను, ఎందుకంటే ఫార్మర్ బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నా ఛానల్లో మీరు ఫీడ్బ్యాక్స్ చూడొచ్చు. ఈ ఛానల్ కూడా నేను ఒక ఫీడ్బ్యాక్ ఆడియో అనేది ఇస్తాను, నా కస్టమర్స్ వాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేది చూడండి. సో ఇది ఎవ్రీ మంత్ ట్రైనింగ్ ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలంటే అవ్వచ్చు. ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పాలంటే, సో మెయిన్గా చూడండి, ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్లస్ డీవార్మర్ అండి. ఇది ఎలా అంటే వీటిలో న్యాచురల్ డీవార్మింగ్, న్యాచురల్గా వామ్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలో అలాంటివన్నీ వేపించా దీంట్లో నేను. ప్లస్ ఇది వచ్చేసి మల్టీవిటమిన్ సిరప్. ఈ మల్టీవిటమిన్ సిరప్ చిన్నపిల్లల గ్రోత్లో మదర్స్ దగ్గర మిల్క్ రావడం కోసం, ఇది ఆవులైనా గేదెలైనా అన్నిటికీ వర్కౌట్ అవుతుందండి. లైవ్ స్టాక్ అంటే అన్నీ వస్తాయి, కోళ్ళకు కూడా ఇవే వాడతాం. సో ఇది వాడతాం అనమాట. అండ్ ప్లస్ ఇది కాల్షియము, ఇది లివర్ టానిక్, ఆకలి పెంచడానికి. ఇదేంటమంటారు, పాలకు కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్, ఎముకలకు కూడా చాలా ఇంపార్టెంట్, మజిల్ గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాల్షియం. సో అట్లా. ఇది మినరల్ మిక్చర్ అండి, మినరల్ మిక్చర్ ప్లస్ ఇది ఫ్యాటనింగ్ పౌడర్ అనమాట. పర్టికులర్లీ ఎవరైతే పొట్టేలు పిల్లలు పెంచుతూ ఉంటారో, మంచిగా పిల్లలు తొందరగా బరువు రావాలి అంటే ఇది వాడుకోవాలి. సో ఇలా నా దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి. దాని మీద ఉన్న ఎంఆర్పి కన్నా చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. సో నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను.